ఓం శ్రీ మాత్రే నమః. ఐఎమ్ సో సారీ, చాలా అలసటగా ఉంది. ఈరోజు నేను బాక్స్ ఇవ్వాలంటే అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటారు, కానీ పిల్లలకు మనం ఎలా అయినా వండి పెట్టాలి కదండి. అదే సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు నాకు. నేను మిల్ మేకర్ పులావ్, మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. ఐ నో ఇట్స్ వియర్డ్, రెండు సేమ్ ఏంటని, బట్ ఇలా ట్రై చేసి తినండి. నాలా మీరు మిల్ మేకర్ ఫేవరెట్ అయితే యూ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్, అండ్ దిస్ ఇస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. నేను ఒక టమాటా ఒక ఆనియనే తీసుకున్నా. హాఫ్ టమాటా హాఫ్ ఆనియన్ పులావ్కి, హాఫ్ టమాటా హాఫ్ ఆనియన్ కర్రీకి యూస్ చేస్తా. ఇక్కడ చూపించినట్టే నేను కుక్కర్లో ఆయిల్ వేసుకొని షాజీరా, పచ్చిమిరపకాయలు, మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆనియన్, టమాటా, ఉప్పు వేసుకొని బాగా మగ్గించేసాక మీల్ మేకర్ వేసుకొని కాస్త పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు పులావ్లో చాలా బాగుంటుంది, ట్రై చేయండి డెఫినెట్లీ. పక్కన ప్యారల్గా మనం కర్రీ కూడా చేసేయచ్చు అక్కడ అది ఉడికేలోపు. సేమ్ కర్రీకి కూడా నేను అదే యూస్ చేసా. ఆయిల్, జీలకర్ర, బే లీఫ్, ఒక బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్. అందులోని ఇంతకుముందు మనం హాఫ్ ఉంచుకున్న టమాటా, హాఫ్ ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి మిల్ మేకర్ యాడ్ చేసేస్తే ఈ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్. నెక్స్ట్ పులావ్కి వస్తే నేను పులావ్కి సరిపోయిన వాటర్ వేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని ఉప్పు అక్కడ చూసుకొని కుక్కర్ పెట్టేయడమే అయిపోతుంది. ఈలోపు ఈ మిల్ మేకర్ కూడా మనకి జ్యూసీగా అయిపోయిందంటే ఆ కూర కంప్లీట్ అయిపోయినట్టే. కొత్తిమీర గార్నిష్ చేసుకొని తినేయడమే. నెక్స్ట్ ఈ పులావ్ కూడా అంతే, ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇచ్చామంటే ఆ పులావ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు 20 మినిట్స్లో విత్ రైస్ అండ్ కర్రీ 2 కంప్లీట్ అయిపోతాయి. ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి.